హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఈరోజు చాలా స్పెషల్ ఐటమ్ అండి. రెండు కూడాను లో వెయిట్లో బ్యూటిఫుల్గా ఎక్స్ట్రాడినరీ పీసెస్ అండి. కొన్ని ఐటమ్స్ జస్ట్ ఒక 10 గ్రాముల్లో చేసిన అంత అందం, అంత బ్యూటీ ఉంటుందనటానికి ఈ రెండు మాలలు కూడాను. కోర్స్ ఈ మాల అయితే మీకు చాలా సుపరిచితమే. నేను రెగ్యులర్గా చేసేదే కంప్లీట్ ఫుల్ పర్ల్ మాల విత్ నక్షి బాల్స్. ఈరోజు నక్షి బాల్స్ తోటి చక్కటి 2 లక్ష్మీ డైస్ వాడి నవరత్నంలో, ఇందులో స్పెషల్ నవరత్నసేనండి. ఆ నవరత్నస్ ఎలా తీసుకోవాలి, ఇవి ఎక్కడ తీసుకున్న నవరత్నస్, ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. నేను ఈ మాల గురించి రెగ్యులర్గా ఎన్నో వీడియోస్ చేశాను, రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. కాబట్టి ఈరోజు స్పెషల్ ఈ నవరత్న మాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇది జస్ట్ ఒక 12.5 గ్రాములు బంగారం, నెట్ గోల్డ్ 916 బంగారం 12.5 గ్రాములు ఇందులో వాడటం జరిగిందండి. ఇది ఒక మిడిల్ లెంగ్త్, అంటే మనం బ్లాక్ బీడ్స్ అలా వేసుకుంటూ ఉంటారు కదా, డ్రెస్ లెంగ్త్ అంటూ ఉంటాం. శారీస్ మీద కూడా ఇక్కడికి వచ్చేస్తుంది, మరీ తక్కువేం కాదు. ఆల్మోస్ట్ 16 ఇంచులు ఉంది బ్యాక్ చైన్తో కలిపి. సో 2 లైన్స్ ఇచ్చాం, 2 లైన్స్ మాలలాగా చక్కగా గ్రాండ్గా శారీస్ మీదకి ఎస్పెషల్లీ బ్యూటిఫుల్ పీస్ అండి. అన్ని ఏజ్ల వారికి కూడా బాగుంటుంది. ఇందులో స్పెషల్ జస్ట్ నేను సింపుల్ మాల అండి. మంచి నవరత్నం దొరికితే ఈ మాల చేయటం కుదురుతుందండి. నవరత్న క్వాలిటీ మీదే ఈ మాల డిపెండ్ అయి ఉంటుంది. అదర్వైజ్ నేను ఇక్కడ జస్ట్ 2 లక్ష్మీ డైలు, అమ్మవారి 2 లక్ష్మీ డైస్ తీసుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారివి, పద్మంలో కూర్చున్న అమ్మవారు 2 డైస్ తీసుకున్నాను, లెఫ్ట్ రైట్. అక్కడి నుంచి 2 లైన్స్ ఆ సీక్వెన్స్లో, నవరత్నం ఉండే సీక్వెన్స్లో ఎన్ని పడితే అన్ని, మన లెంగ్త్ అడ్జస్ట్ అయ్యేలాగా ఎన్ని నవరత్నం పడితే అన్ని వాడాను. నవరత్నకి లెక్కేం లేదండి. నవరత్న బీట్స్ నాకు ఆ కాంబినేషన్కి, ఆ సీక్వెన్స్కి, ఆ లెంగ్త్కి సూట్ అయ్యేలాగా నవరత్నస్ వాడాను. సో ఆ నవరత్నస్తో పాటుగా 1 2 3 4 అంటే 4 రోళ్ళ 8 చిన్న డై బాల్స్. ఇవి నక్షి బాల్స్ అని చెప్పలేమండి, డై బాల్స్. ఎందుకంటే నక్షి బాల్ ఈ సైజు రాదు, దీనికన్నా కొంచెం పెద్ద వస్తుంది. దీంట్లో వాడింది నక్షి బాల్. ఈ నక్షి బాల్కి గోల్డ్ బాల్కి డిఫరెన్స్ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. దేన్ని మీరు ఈజీగా గుర్తించగలుగుతారు ఈ వీడియో చక్కగా ఫాలో అయ్యారంటే. నక్షి బాల్ వర్క్ వేరండి, డై బాల్ వర్క్ వేరు. డై బాల్ ఎక్కడ వాడాలో అక్కడ వాడతాం. నక్షి బాల్ వాడాలి అంటే స్పెషల్ అకేషన్, స్పెషల్ బడ్జెట్, స్పెషల్ హారం, స్పెషల్ పీస్ అయి ఉండాలి. అప్పుడే ఆ నక్షి వర్క్కి, హ్యాండ్మేడ్ నక్షి బాల్కి, ఆ చేసిన వర్క్కి సరైన న్యాయం చేయగలుగుతాం. ఇక్కడ నేను నక్షి బాల్ వాడలేదండి, ఎందుకంటే ఇది నక్షి బాల్ వాడే అంత పెద్ద సైజు బీట్స్ కాదు, చిన్న సైజు బీట్స్, మీడియం సైజ్ బీట్స్. సో మీడియం సైజ్ గోల్డ్ బాల్, ఇక్కడ నేను పెద్ద బాల్ వాడేశారనుకోండి సీక్వెన్స్ సెట్ కాదు. సో డైలో మంచి చక్కటి డైలో, అది కూడా యాంటిక్ చేసామండి. ఆ డై మీద కూడా యాంటిక్ ఫినిష్ ఇచ్చాం. సో ఒక 8 బాల్స్ వాడాం. గోల్డ్ కూడా కనపడుతుంది, నవరత్న హైలైట్స్ అయినాయి. ఈ నవరత్న మీ దగ్గర మీకు ఏదైనా సోర్స్ ఉండి తెచ్చుకున్నా మీ నవరత్న వాడి కూడా ఈ మాల చేసిస్తానండి, దానికి ఏం అభ్యంతరం లేదు. నవరత్నస్ నేనే చేసి ఇవ్వాలని ఏం లేదు, మీ దగ్గర ఉన్నా తెచ్చుకున్నా నవరత్నస్ వాడి చేసిస్తాను. దీంట్లో సైజ్ పెద్ద ఇష్యూ కాదు. మీరు ఏ నవరత్నం తెచ్చుకుంటే ఆ సైజు నేను గోల్డ్ బాల్ లేదా నక్షి బాల్ తీసుకుంటాను, సింపుల్. సో చాలా ఫ్లెక్సిబుల్, మీకు చక్కగా ప్లాన్ చేసుకోండి. కానీ ఇంత సింపుల్గా ఉందండి, బట్ మెడలో వేసుకుంటే నన్ను నమ్మండి, అంత ఎలిగెంట్గా, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ మీ ఆడవారికి చెప్పనవసరం లేదనుకోండి, ఏదో నేను చెప్తూ ఉంటాను. బట్ ఆ విధంగా చక్కగా నవరత్నస్ పైన కూడా, లక్ష్మీదేవి పైన కూడా ఒక 3 నవరత్నస్ అటు ఇటు వాడటం జరిగింది. అక్కడి నుంచి సింపుల్గా బ్యాక్ చైన్ ఇచ్చేసాను, ప్లెయిన్ బ్యాక్ చైన్ రింగ్స్ తోటి. సో ఎక్స్ట్రాడనరీ పీస్ అండి. జస్ట్ ఒక 12.5 గ్రామ్ బంగారం. కొంచెం లెంగ్త్ పెంచుకోండి, లేదా ఈ లక్ష్మీదేవి సైజులు గోల్డ్ బాల్స్ పెంచామనుకోండి ఇంకొక 4-5 గ్రాములు పెరుగుతుంది. ఇప్పటికైతే ఇది విత్ బ్యాక్ చైన్ జస్ట్ 12.5 గ్రామ్స్లో వచ్చిందండి. సింపుల్గా, కమర్షియల్గా, ఎక్కడ ఎక్కువగా గోల్డ్ పెట్టే ఉద్దేశం లేకుండా నవరత్నసే హైలైట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ లక్ష్మీదేవి రూపాలు కానివ్వండి, ఈ గోల్డ్ బాల్స్ కానివ్వండి, డెఫినెట్గా ఈ మాలకి ఎక్స్ట్రా ఎలివేషన్ ఇస్తాయంటంలో ఎటువంటి అనుమానం లేదు.
సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. నాకు చాలా బ్యూటిఫుల్గా ఆ 10 గ్రాముల్లో సరైన 10 గ్రాములకు న్యాయం చేసాం, బ్యూటిఫుల్గా వచ్చింది అనిపించింది. సో ఇంకొక మాల్ చూపిస్తానండి. ఈ మాల్ నేను రెగ్యులర్గా చేసేదే. మీరు ఇప్పటివరకు ఎంతోమంది పట్టుకెళ్ళారు. బాయ్స్కి పంచెల్ ఫంక్షన్స్, ఉపనయనాలు, అలాగే లేడీస్ చక్కగా శారీస్ మీదకి విత్ లాకెట్, వితౌట్ లాకెట్, నెయిల్ లాకెట్స్లో, పులిగోర లాకెట్స్లో ఎలా అయినా వాడండి, అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇందులో ఉన్న స్పెషల్స్ ఈ పర్ల్స్ విత్ నక్షి బాల్, ట్రెడిషనల్ సాంప్రదాయబద్ధంగా ఆ తెలుగు వర్కర్స్ చేసే ఆ హ్యాండ్మేడ్ నక్షితో చేసిన హ్యాండ్మేడ్ నక్షి బాల్ అండి. బాల్కి డిఫరెన్స్ చూడండి, రెండు పక్క పక్కన మీకు వీడియోలో ఉన్నాయి 2 షార్ట్స్, మీకు అర్థమైపోతుంది వాట్ ఈజ్ నక్షి బాల్ అండ్ వాట్ ఈజ్ డై బాల్, వాట్ ఈజ్ గోల్డ్ బాల్. సో ఒక నక్షి బాల్ చేసే టైంలో ఒక 15-20 గోల్డ్ బాల్స్ చేయొచ్చు. ఆ వర్క్ డిఫరెన్స్ ఏంటో మీకు మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను నేను. సో ఆ విధంగా నక్షి బాల్స్ వాడామండి. ఇది 2+1 మాల కింద వాడటం జరిగింది. జస్ట్ ఒక 22 గ్రామ్స్ బంగారం, 22.5 గ్రామ్స్, 2 తులాల మీద ఇంకొక 2 గ్రాములు. అంటే ఎప్పుడు నేను ఇది 24 ఇంచెస్ వరకు పెడుతుంటాను, 25 గ్రామ్స్ వరకు చేస్తుంటానండి. బట్ ఇక్కడ కొంచెం ఒక 22 ఇంచెసే చేసాం, 24 లేదు, ఒక 2 ఇంచెస్ తగ్గించాం. బట్ వెనక బ్యాక్ చైన్ ఉంది, మీకేమి ఇబ్బంది ఉండదు. ఎంత హైట్ ఉన్నా, మీడియం హైట్ నుంచి కొంచెం హైట్ ఉన్నా సరే శారీస్ మీదకి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా బాయ్స్కి హాఫ్ శారీ, ఆ పంచెల ఫంక్షన్లో, ఆ ఉపనయనాల్లో, ఆ పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఇంకా నేను మాటల్లో చెప్పక్కర్లేదండి. నెయిల్ లాకెట్స్లో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ విధంగా ఈరోజు మనం ఈ చక్కటి 2 మాలలతోటి, ఎప్పుడో కానీ ఇలా కుదరదండి కాంబినేషను, నక్షి బాల్ వర్సెస్ డై బాల్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.